శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తరా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు అనే 6 సర్గలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లోని 20 ఉత్తరాఖండలో ఎన్ని పూర్తి చేశాము? చాలా రోజులు అయిపోయింది. 23 సర్గలు పూర్తి చేశాము. 23వ సర్గ తర్వాత ఉన్న ప్రక్షిప్త సర్గలు మనం ప్రక్షిప్త సర్గల్లో 4 పూర్తి చేశాం. 5వది ఈరోజు ప్రారంభిస్తున్నాము. మొత్తం 5 సర్గలు ప్రక్షిప్త సర్గలు అన్నాయి. అంటే కొన్ని ప్రతుల్లో మాత్రమే ఉన్నాయి ఇవి. అందులో 3 సర్గలు పూర్తి చేసాము. 4వ ప్రక్షిప్త సర్గ ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజ్యంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. समर्थ गुरु साईनाथ महाराज की जय. गताभ्याम अथ विप्राभ्याम रावणो राक्षसाधिपः दशयोजन सहस्रं प्रथमन्तु मरुत्पथम अतिक्रामन्महातेजा पुष्पकेन महाबला यत्र तिष्ठन्ति नित्यं हि हंसा सर्वगुणान्विता. ఆ మునులు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత మాంధాతకి రావణుడికి మధ్య స్నేహాన్ని సమకూర్చి ఆ ఇద్దరు మునులు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు? పులశ్చుడు, గాలవుడు. వీళ్ళెవరు? రావణుడి పూర్వీకులు పులశ్చుడు కదా. కాబట్టి వాళ్ళు వారించారు యుద్ధాన్ని. మాంధాతకి రావణుడికి యుద్ధాన్ని వారించి వాళ్ళిద్దరికీ స్నేహం ఏర్పరిచి వెళ్ళిపోయిన తర్వాత రావణుడు పుష్పక విమానం ఎక్కాడు. మళ్ళీ మొదటి వాయు మార్గాన్ని దాటాడు. వాయు మార్గంలో మొట్టమొదటి 10,000 యోజనాలు దాటాడు. తత ఊర్ధ్వం తు గత్వా వై మరుత్పథమనుత్తమం 10 యోజన సహస్రం తదేవ పరిగణ్యతే. అంతకంటే పైకి శ్రేష్టమైన మరొక మార్గం, అది 10,000 యోజనాలు. అది కూడా దాటాడు. ఆ మార్గంలోకి వెళ్ళాడు. అందులో తత్ర సన్నిహిత మేఘాస్త్రివిధా తత్ర నిత్యశః ఆగ్నేయ పక్షిణో బ్రాహ్మాస్త్రివిధా తత్ర తే స్థితా. వాయుపదంలో ఆగ్నేయములు పక్షులు, బ్రాహ్మణములు బ్రాహ్మములు బ్రాహ్మాస్త్రివిధా తత్ర. బ్రాహ్మ అన్నాడు. బ్రాహ్మ అంటే బ్రాహ్మములు. ఈ విధమైన 3 రకాలైన మేఘాలు ఉంటాయట ఆ 2వ వాయుపథంలో. అథ గత్వా తృతీయంతు వాయో పంథానముత్తమం నిత్యం యత్ర స్థితా సిద్ధాశ్చారణాశ్చ మనస్వినః. ఆ తర్వాత 3వ వాయు మార్గంలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరుంటారట? సిద్ధులు, చారణులు వీళ్ళుంటారట. 10 సహస్రాని యోజనానాం తథైవ చ చతుర్థం వాయు మార్గంతు శీఘ్రం గత్వా పరంతప వసంతి యత్ర నిత్యస్థా భూతాశ్చ స వినాయకాః. భూతాలు వినాయకుడు నిత్యము నివసించే 10,000 యోజనాల దూరంలో ఉన్న 4వ వాయు మార్గానికి
వేగంగా వెళ్ళాడు. గత్వా సవై శీఘ్రం పంచమం వాయుగోచరం దశైవ చ సహస్రాని యోజనానాం తథైవ చ గంగా యత్ర సరిశ్రేష్ఠ నాగా వై కుముదాదయ కుంజరాన్ తత్ర తిష్టంతి ఏతు ముంచంతి శీకరం గంగాతో యేషు క్రీడంతి పుణ్యం వర్షంతి సర్వత. ఆ తర్వాత 10,000 యోజనం దూరంలో ఉన్న 5వ వాయు మార్గానికి వెళ్ళాడు. ఆ వాయు మార్గంలో గంగానది, కుముదం మొదలైన దిగ్గజాలు ఉంటాయి. ఆ దిగ్గజాలు గంగలో కుముదం మొదలైన దిగ్గజాలు గంగలో క్రీడిస్తూ తుంపర్లు విసురుతూ ఉంటాయట. ఆ దిగ్గజాలు అంటే దిక్కుల్లో ఉండే గజాలు దిగ్గజాలు. అర్థమైందా? తతో రవికర భ్రష్టం వాయునా పెశలీకృతం జలం పుణ్యం ప్రపతతి హిమం వర్షతి రాఘవ. ఆ తుంపర్లు అంటే వాళ్ళు స్నానం చేస్తూ గంగా నదిలో ఆ ఏనుగులు దిగ్గజాలు తుంపర్లు విసురుతుంటే అవి సూర్యకిరణాల ద్వారా కిందగా జారి గాలికి పల్చబడి నీరుగా వర్షిస్తుందిట. మనం వెళ్ళా ఇంతవరకు, నేను కూడా వెళ్ళా ఈ విషయం మొదటిసారి రామాయణంలో చదువుతున్నాం. దిగ్గజాలు ఆ మార్గంలో గంగలో క్రీడిస్తూ ఉంటే అవి తుంపరగా వర్షంగా కింద పడతాయట. తతో జగామస్తం షష్టం సవాయు మార్గం మహాద్యుతే యోజనానాం సహస్రాణి దశైవతు సరాక్షస యత్రాస్తే గరుడో నిత్యం జ్ఞాతి బాంధవ సత్కృత. రామా, ఆ రావణుడు రాక్షసులతో కలిసి అక్కడి నుండి 10,000 యోజనాల దూరంలో ఉన్న 6వ వాయు మార్గానికి వెళ్ళాడు. అక్కడ ఎవరుంటారయ్యా? గరుత్మంతుడు గారు ఉంటారట అక్కడ. ఒక్కొక్కరికి ఒక్కొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. రేపు మనం ఈ మార్గం ఎక్కడికి దారి తీస్తున్నాడు వీడు ఈ రావణాసుడు అనేది రేపటి ఘట్టంలో చూసుకున్నాం. కృష్ణార్పణం శ్యాయి కృష్ణార్పణం.